వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే కేశవ. రితువర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. స్వామిరారాతో నిఖిల్ కెరియర్ ని మార్చేసిన దర్శకుడు సుధీర్ వర్మ. అందుకే కేశవపై అంచనాలు పెరిగాయి. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కాబోతోంది. సోమవారం కేశవకి సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది. ఇదో రివెంజ్ డ్రామా. రివెంజ్ కథలు తెలుగునాట పరమ రొటీన్ జానర్. అయితే రివెంజ్ డ్రామాలో థ్రిల్లర్ మిక్స్ చేసి తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంది అన్నది సెన్సార్ రిపోర్ట్. కేశవగా నిఖిల్ పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉందని తెలుస్తోంది. హీరోకి ఓ లోపం పెట్టి ఆ బలహీనతపై నడిపించిన డ్రామా కూడా ఆకట్టుకునేలా ఉందని చెప్తున్నారు. ఇందులో కథానాయకుడికి వెరైటీగా కుడివైపున గుండె ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడినా ఆవేశపడినా ప్రాణానికే ప్రమాదం. ఈ పాయింట్ మీద నడిపించిన డ్రామా ఈ సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. చివరి వరకు ఊపిరి బిగపెట్టుకుని చేసేలా స్క్రీన్ ప్లే సాగిందని, టెక్నికల్ గా ఈ సినిమా మరో స్థాయిలో ఉందని తెలుస్తోంది. అయితే నిఖిల్ ఈ మధ్య హిట్లు కొట్టిన సినిమాల్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో అదే మిస్ అయిందని తెలుస్తోంది. సినిమా మొత్తం సీరియస్ టెంపోలో సాగిందని, దాన్ని బీసీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని చెప్తున్నారు. ఓవరాల్ గా మస్ట్ వాచ్ మూవీస్ లో కేశవ ఒకటిగా నిలవడం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది.